ఛానల్ని వీక్షిస్తున్న అందరికీ శ్రేయస్సు యశస్సు కలగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ ఈనాటి మన వాస్తు వైభవం కార్యక్రమంలో ఆగ్నేయమునందు సెప్టిక్ ట్యాంకు నిర్మాణాన్ని గురించి చర్చిద్దాం. ఇది స్థలము యొక్క ఆవరణము, ఇది గృహావరణము, ఇది హౌస్ ఏరియా, ఇది ఏమో టోటల్ ప్లాట్ ఏరియా. మొట్టమొదట తూర్పు హద్దును తీసుకుందాం. ఈ తూర్పు హద్దుని 9 సమాన భాగాలు చేస్తాం. అంటే డివైడెడ్ బై 9 చేస్తే ఇక్కడ వచ్చేటువంటి 2 భాగాలను తూర్పు ఆగ్నేయము అనియు, ఇక్కడ ఉండేటువంటి 5 భాగాలను తూర్పు దిక్కు అనియు, ఈ 2 భాగాలను తూర్పు ఈశాన్యంగా పరిగణిస్తాం. అనగా మొత్తం 9 భాగాలు, 5 భాగాలు తూర్పు దిక్కు, 2 భాగాలు తూర్పు ఆగ్నేయము, 2 భాగాలు తూర్పు ఈశాన్యము. అదేవిధంగా దక్షిణ హద్దును కూడా డివైడెడ్ బై 9 చేస్తే మనకి వచ్చేటువంటి మొదటి 2 భాగాలు దక్షిణ ఆగ్నేయము, 5 భాగాలు దక్షిణ దిక్కు, 2 భాగాలు దక్షిణ నైరుతి అని అంటాం. ఇక్కడ ఈ 2 భాగాలలో మరలా మనం డివైడెడ్ బై 9 చేసినట్లయితే వచ్చేటువంటిది తూర్పు ఆగ్నేయ పరమ భాగము. దీన్ని కూడా డివైడెడ్ బై 9 చేస్తే మనకి 2 కలిపినట్లయితే ఇది పరమ ఆగ్నేయం. ఈ పరమ ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోకూడదు. కాబట్టి ఈ పూర్తి భాగాన్ని మనం వదిలేస్తాం. పరమ ఆగ్నేయము అంటే ఈ 2 భాగాలలో డివైడెడ్ బై 9, ఈ 2 భాగాలలో డివైడెడ్ బై 9 భాగాన్ని మనం పూర్తిగా వదిలేయాల్సిందే. ఇక ఈ ఈ ఇంటి యొక్క తూర్పు హద్దుని 9 సమాన భాగాలు చేస్తే ఈ 2 సమాన భాగాలు తూర్పు ఆగ్నేయ భాగము, ఈ 5 భాగాలు తూర్పు దిక్కు, ఈ 2 తూర్పు ఈశాన్యం. ఇది దక్షిణ హద్దు ఉన్నటువంటి గోడపాలు. ఇక ఈ 2 భాగాలను మరలా మనం 9 భాగాలు చేసాం. ఉదాహరణకు ఇది 45 అడుగులు అనుకోండి. 9 భాగాలు చేస్తే 45/9 దట్ ఈజ్ ఈక్వల్ 5 పార్ట్స్ ఈచ్. ప్రతి భాగానికి 5 వస్తుంది. మనకి ఇది 2 భాగాలు కాబట్టి 10 అడుగులు వస్తుంది. 10/9 అంటే 1.11 ఎట్సెట్రా వస్తుంది. 2 భాగాలు తీసుకున్నట్లయితే 2.222 వస్తుంది. అనగా ఇక్కడ నుండి 2 అడుగుల మామూలుగా 2 అడుగుల 3 అంగుళాలు అంటే 2 అడుగును మనం వదిలి ఇక్కడ మనం చతురస్రాకారంగా కానీ దీర్ఘ చతురస్రాకారంగా కానీ ఈ విధంగా నిర్మాణం చేసుకోవచ్చు. అయితే వీటికి మూలలు లేకుండా వక్రాకారంగా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమైనటువంటి పద్ధతి. చాలా బెస్ట్ పద్ధతి అన్నమాట ఒకటి. ఇక రెండవది, ఈ ఇంటి మొత్తానికి తూర్పు ఉత్తర దిశల్లో మనం స్లాబ్ ఎక్స్టెన్షన్ వస్తుంది. దాన్ని తప్పించే ఉదాహరణకి ఇక్కడ మెట్లు కూడా తీసుకుంటారు కొంతమంది. మెట్లు బయట కానీ లేదా పూర్తిగా బయట ఉండే విధంగా లేదా పూర్తిగా లోపల ఉండే విధంగానే ఆ గుడ్డను ఏర్పాటు చేసుకోవాలి, కానీ అటు ఇటు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోకూడదు. ఇక మనం ఎట్టి పరిస్థితుల్లో తూర్పు గోడకు, ఈ తూర్పు ప్రహరీ గోడకు ఇది తగలకూడదు. ఈ ఆగ్నేయ మూలకు ఈ దిక్పాలకుడుగా అగ్నిదేవుడు, దిక్పతిగా శుక్రుడు అనేటువంటి గ్రహం ఉంటుంది. కాబట్టి ఆగ్నేయ స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో నిలుపోకూడదు. కాబట్టి పరమాగ్నేయాన్ని తెప్పించడం వలన ఎట్టి పరిస్థితుల్లో మనకి అక్కడ వాటర్ పడేటువంటి అవకాశము, వాటర్ నిల్వ ఉండే అవకాశము ఉండదు. ఇక రెండవది, ఇక్కడ ఈ ఆగ్నేయ మూలలో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఇందులో ఉండేటువంటి గృహస్థులు, ఈ గృహంలో నివసించేటువంటి వారికి ఒకరి మార్చి ఒకరు, అనగా ఒకరి తరువాత ఒకరికి ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతూ ఉంటుంది. అంటే తరచుగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ అనారోగ్యాల పాలవుతూ ఉంటారన్నమాట. ఇక ప్రత్యేకించి శుక్రగ్రహ నక్షత్రాలు అయినటువంటి భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఈ స్థలంలో ఏవైనా దోషాలు ఉన్నట్లయితే
అనగా తూర్పు ఆగ్నేయం నుండి ఏవైనా దోషాలు ఉన్నట్లయితే ఆ వ్యక్తుల మీద అనగా ఈ పుబ్బా నక్షత్ర జాతకులు, భరణి నక్షత్ర జాతకులు, పూర్వాషాఢ నక్షత్ర జాతకుల మీద తీవ్రమైనటువంటి ప్రభావాలు ఉంటాయి. కనుక ఈ ఆగ్నేయమునందు సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం అనేటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలని మనవి. థ్యాంక్ యూ అండ్ ఆల్.